వెల్కమ్ టు బ్రంచ్ విత్ సెలబ్రిటీ. మళ్ళీ గమ్మత్తుగా చెప్పాడండి, బిస్తరాకు అన్నాడు. బిస్తర్ కాదు, బిస్తర్. యాంకరింగ్ ఆర్ మదర్హుడ్ ఏది? 100% మదర్హుడ్. 100%. ఎప్పుడు నో వే. నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఇస్ షాహిదా. వెల్కమ్ టు బ్రంచ్ విత్ సెలబ్రిటీ. నా బేబీస్ మంచి జడ్జెస్ అండి. ఫుడ్ తిని ఏమంటారు? అసలు బాగలేకుంటే చెప్పేస్తారు, మమ్మీది చెప్పేస్తారు, దిస్ ఇస్ హారబుల్ మమ్మీ, ఐ కాంట్ టేస్ట్ ఇట్ అన్నాడు. వాళ్ళ ఈ జనరేషన్ కి అంటే వండిన వాళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళ ముందు చెప్పారు, నాకు చెప్పేస్తారు. వాళ్ళని హర్ట్ చేయదు, బాగాలేదంటే మాత్రం. ఒకసారి ఒక చిన్న కామెడీ విషయం చెప్పిన ప్లీజ్. ఒకసారి కిషోర్ గారని మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. ఓకే, కిషోర్ అండ్ దీప గారు. సో దుబాయ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం కంపల్సరీ భోజనం చేయడానికి. ఓకే. సో అన్ని రకాల నాన్ వెజ్ పెడతారు అనమాట. అండ్ చాలా టేస్టీగా, అక్కడ ఒక షెఫ్ ఉన్నారు, చాలా టేస్టీగా ఉంటారు ఆయన. సో వాళ్ళ ఇంటికి సంబంధించిన పెళ్లి అంటే వెళ్ళాం అనమాట. కిషోర్ అంకుల్ వాళ్ళ పెళ్లి అంటే ఎక్స్పెక్ట్ చేసి బాగా పెట్టుకున్నారు అన్న బిడ్డ. సరే అని అక్కడికి వెళ్ళాము. ఇంకా తర్వాత ఇక్కడ భోజనానికి వెళ్ళాం, కూర్చున్న తర్వాత పప్పు ఏంటేంటో పెడుతున్నారు, అన్ని కొంచెం చప్పగా అట్లా ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ద బిర్యానీ, వెయిటింగ్ ఫర్ ద బిర్యానీ అంటే బిర్యానీ తెచ్చిపెట్టాను. తెస్తే అది పనసకాయ బిర్యానీ. ఓహో, నేనే చెప్పానంటే అరే ఇది చికెన్ బిర్యానీ అన్నా అంటే టేస్ట్ చేసింది, డౌట్ వాట్ ఈస్ దిస్, దిస్ డజంట్ టేస్ట్ లైక్ బిర్యానీ మమ్మా అని చెప్పి అక్కడ ఎదురుగా ఉన్నాను. మీరు బిర్యానీ నేర్చుకోవాలండి, దిస్ ఇస్ నాట్ బిర్యానీ, దిస్ ఇస్ నాట్ బిర్యానీ అని మొహం మీద చెప్పేసింది. నవ్వుకున్నామా మాటల్లో చెప్పలేము. మా చిన్నోడు ఉన్నాడు, అసలు ఫుడ్ అండి. పెద్ద పాప కొంచెం సెలెక్టివ్ గా తింటది, కొంచెం తింటది. వాడు మాత్రం ఫుల్ ఫుడ్ అనమాట, కమ్మగా తినాలి, మంచి టేస్ట్, మంచి టేస్ట్. అసలు ఒక అదేంటి ఈ ఉంటాయి కదా ఆస్ట్రేలియన్ షెఫ్ అవన్నీ, అట్లా ఆ culinary స్కిల్స్ ఎట్లున్నాయంటే వండేటప్పుడు ఏమేస్తే టేస్ట్ వస్తుంది ఇవి కూడా ఉంటాయి మా మేడం గారికి. సూపర్. అయితే మేడం, మీరు ఇప్పుడు స్టేజ్ మీద వందలాది ప్రేక్షకుల మధ్యన మీరు ఏదో షోస్ చేస్తుంటారు కదా, సో అలాంటి ఆ జర్నీ నుంచి మీరు ఒక మదర్హుడ్కి వచ్చిన తర్వాత సో మీ పిల్లలు మిమ్మల్ని అంటే ఏదైనా ఎమోషనల్ వర్డ్స్ ఏదైనా చెప్తే మీరు చాలా ఎమోషనల్ అయిన మన సంఘటనలు ఉన్నాయా? అట్లా చాలానే ఉన్నాయండి. అంటే నేను జనరల్ గా టీవీ చూడండి పిల్లలు ఎక్కువ. అవునా? అంటే మీ ప్రీవియస్ షోస్ కూడా చూడరా పిల్లలు? నా షోస్ చూస్తారు. అండ్ ఇప్పుడు వై ఆర్ యు నాట్ ఆన్ టీవీ మమ్మా, వై ఆర్ యు నాట్ డూయింగ్ ఇట్, యు షుడ్ బి డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ షో, డాన్స్ షో, వై డోంట్ యు డూ ఇట్, అది అని అడుగుతూ ఉంటారు. ఓకే, దే మిస్ మీ అ లాట్. అండ్ రెబేకా గా చేశాను కదా, అండ్ యు షుడ్ డూ మోర్ ఆఫ్ దిస్ థింగ్, లెట్స్ ప్రొడ్యూస్, ఐ విల్ ప్రొడ్యూస్ ఫర్ యూ, ఇట్లా అంటున్నా. సో దే ఎంజాయ్ అండి, దే ఎంజాయ్. అండ్ నేను చూసినా చూడకపోయినా వాళ్ళు ఒకటికి 10 సార్లు చూస్తారు. ఓకే, ఇఫ్ ఐ యామ్ దేర్ ఆన్ టీవీ అండ్ దే లవ్ టు వాచ్ ఇట్ అన్నమాట. ఇస్కి తడి సాంగ్ అయితే చేసేస్తారు ప్రాక్టీస్ చేసి. అదే కదా, అల్లు అర్జున్ గారితో ఒక సాంగ్ లో చేశారు, అదే జులైలో. అసలైతే అది ఎక్సలెంట్ అనమాట. మాకైతే శ్రీదేవి గారే కనిపించారు అందులో. సో పిల్లలు ఏమంటారు అవి చూసి? ఎంజాయ్ చేస్తారా మీ డాన్స్? జస్ట్ లవ్ అండి, జస్ట్ లవ్. అండ్ వాళ్ళు కూచిపూడి అది నేర్చుకుంటున్నారు, వెస్టర్న్ డాన్స్ కూడా ఇష్టము. ప్లీజ్ ట్రై. సో అప్పుడప్పుడు కొంచెం చేసి చూపిస్తాను అంట, కొంచెం మూమెంట్ ఇలా ఉండాలిరా, ఇట్లా టక్క నాగాలి చేసి చూపిస్తుంటే అడ్మైర్ చేస్తాను అండి. ఇలా అమ్మా యు షుడ్ బి అ దీవా, యు నో మేక్ ఆల్బమ్ అమ్మా, చేద్దాం. సో ఓకే, బుల్లి తెరకి మీరు ఒక నిజం చెప్పాలంటే మాకు శ్రీదేవి గారు. అయితే మీ పిల్లలకి మీరు స్ట్రిక్ట్ మదరా లేకపోతే ఫ్రెండ్లీ బెస్ట్ ఫ్రెండ్ అండి? అంటే ఇంట్లో ఎవరికి వాళ్ళు పెద్ద టెన్షన్, వాళ్ళ నాన్న అయితే లైట్ తీసుకుంటారు అసలు, బట్ నాకే కొంచెం భయపడతారు. సో ఎక్కడ స్ట్రిక్ట్
ఉండాలి, ఉండాలి అక్కడ ఉంటాను. సో ప్లీజ్ టేస్ట్ చేయండి. సో ఈ డిష్ పేరు వచ్చేసి ఏమన్నారు ఇది? ఇది అరిటాకు చేపల ఫ్రై. మీకు నాన్ వెజ్ లో ఏది ఇష్టం మేడం? నాకు ఎగ్ ఇష్టం. ఎగ్ ఇష్టమా? ఎగ్ నేను అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తాను, బట్ నా ఎగ్ నాన్ వెజ్ కాదంట కదా. అది పెద్ద ఏమంటారు $1 million క్వశ్చన్ అనమాట. ఇది వెజ్ నాన్ వెజ్ ఇప్పటికీ ఎవరు చెప్పలేరు. మేడం మీరు ట్రోలింగ్ ని కానీ కామెంట్స్ ని కానీ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడను వాటిని అన్నిటిని. అండ్ ఏమనుకుంటానంటే అండి, ఈవెన్ ఎవ్రీ మదర్ షుడ్ టేక్ అంటే టీచ్ ద కిడ్ అండి. ఇప్పుడు మనకు ట్రోలింగే కాదండి, చిన్న చిన్న బిడ్డలు కూడా ఎంత మాకింగ్ చేస్తున్నారు తెలుసా, ఎట్లా ఉన్నారు తెలుసా, ఎంత యాటిట్యూడ్స్ ఉన్నాయి తెలుసా కొంతమంది పిల్లలకి. అంటే అవన్నీ మనం కరెక్ట్ చేయాలి యాజ్ అ పేరెంట్ గా. ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తాడండి బిడ్డ రూపంలో దేవుడు. ఇప్పుడు అది మన చేతిలో ఉంటుంది. ఆ బిడ్డ అపురూపమైన వ్యక్తిత్వ శిఖరంగా మారుతుందా, లేకపోతే సమాజానికి ఒక ఆటంకంగా అడ్డుగా మారుతుంది అన్నది అది మన చేతుల్లోనే ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, వాళ్ళు మాట్లాడే పద్ధతి, ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేయాలండి. రైట్, ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేసి మనం పిల్లల్ని పెంచాలి. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు చూస్తే అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో మనం అన్ని చూస్తున్నాం రకరకాల న్యూస్లు. కొంచెం సేఫ్టీ అనేది లేదు. అంటే అమ్మాయిలకి సేఫ్టీ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. అండ్ అందులో we have to be very conscious, very conscious. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది కదా, బాగా ఉందండి. ఎందుకంటే this is there in our hands 24/7. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అసలు కొన్ని చెప్తే అయితే అసలు చెప్పాలో లేదో కూడా తెలియట్లేదండి. అంటే పిల్లలకి ఎక్కువసేపు మొబైల్ ఇవ్వడం కూడా చాలా డేంజర్ అండి. వాళ్ళు ఒక చిన్న గ్రూపులు పెట్టుకుని అందులో ఎవరెవరో వచ్చేసేసి ఏంటోండి స్టోరీస్ వింటుంటే ఎంత బాధేస్తుంది. ఈవెన్ అక్షయ్ కుమార్ గారు రీసెంట్ గా ఒక స్టోరీ వాళ్ళ అమ్మాయి గురించి ఆయన చెప్తే మొత్తం ఇండస్ట్రీనే కాదు ప్రపంచం అంతా షాక్ అయిపోయింది. వాళ్ళ అమ్మాయికి చిన్న పిల్ల 12 years 11 years. సో అలాంటివి జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. సో అంత పెద్ద సెలబ్రిటీస్ పిల్లలకే ఎంత ఉంటాయి, ఇప్పుడు సామాన్యమైన ప్రజలకి ఎంత కష్టం. హారిబుల్ అండి, హారిబుల్ ఉంది. బట్ ధైర్యంతో పెంచాలండి పిల్లల్ని, చాలా ధైర్యంగా. ఏదొచ్చినా ఏ తుఫాన్ వచ్చినా ఎదుర్కొనేలాగా పెంచాలి. అండ్ ఒక్కటి మాత్రం అంటే ప్రపంచమంతా నీకు వెన్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ పాత్, ప్రపంచమంతా నిన్ను వ్యతిరేకించినా నీకు ఒక సేఫెస్ట్ ప్లేస్ ఉంటుంది, దట్ ఈస్ యువర్ మదర్ అండ్ యువర్ పేరెంట్, యువర్ ఫాదర్. అది పిల్లలకి తెలియాలి. అమ్మ నాన్న దగ్గరకు వచ్చి భయపడే పరిస్థితి వాళ్ళకు ఉండకూడదు. ఏదైనా వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకోగలగాలి, చెప్పగలగాలి. దెన్ వీ కెన్ ఒక ఫ్రెండ్ లాగా కరెక్ట్ చేయగలగాలి. మనం ఒక చిన్నది చెప్తాను మీకు. నా బిడ్డకి బాదం తినమని చాలా మారాజ్ చేస్తుంది. డేట్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. తిని బిడ్డ ఇంత మంచి జుట్టు నీది, నాకంటే తిక్కండి హెయిర్ అంటే నాకు ఇక్కడికి ఉండేది, వాళ్ళ జుట్టు అయితే ఇంకా చెప్పలేము, కలు. సో ఈ హెయిర్ ఫాల్ అవుతుంది, మంచి తిని బిడ్డ, మేము నట్స్ తినరు అది అంటే, నాకు ఇష్టం లేదు మమ్మ అని అంటే, నేను ఒకరు నిన్న కూర్చొని మాట్లాడుకుంటున్నాను సరదాగా. అరే ఇప్పుడు నీకు నీ హార్ట్ ఉంది కదా బిడ్డ, నువ్వు పొద్దున్నే ఆడుకుంటావు, దెన్ నిద్రపోతావు, దెన్ రెస్ట్ తీసుకుంటావు, కాసేపు టీవీ చూస్తావు, నువ్వు రకరకాల ఎంటర్టైన్మెంట్ కదా నీకు, నువ్వు కాసేపు నిద్రపోతావు. బట్ నీ హార్ట్ ఏం చేస్తుంది నాన్న? 24/7 నువ్వు నిద్రపోయినా అది నిద్రపోవట్లేదు, నీకోసం కష్టపడుతుంది కదా, బికాస్ యూ హ్యావ్ టు బి హెల్దీ అని. అది నాన్ స్టాప్ టక్ అని టు కీప్ యూ హ్యాపీ, టు కీప్ యూ అలైవ్, ఇట్స్ వర్కింగ్. బట్ దానికోసం మనం కొంచెమైనా ఏదైనా చేయాలి కదా. కదా నీకు ఇష్టమైన నువ్వు తింటావు, దానికి ఇష్టమైనది కూడా కొంచెం పెడితే అది ఇంకా బాగా పనిచేస్తుంది కదా. సో బుజ్జగించి నచ్చగించి చెప్పడంలో ఉంటుందండి కి. సో ఐ మేక్ షూర్ నేను తప్పు మాట కూడా మాట్లాడలేదు అండ్ ఎవరిని హర్ట్ చేయండి. అసలు లేదండి, గుణంలోనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడన్నా ఏదైనా చిన్న కంప్లైంట్ చేసినానంటే ఆ కంప్లైంట్ కూడా చేయకూడదు బిడ్డ, ఎందుకంటే బికాజ్ వీఆర్ లివింగ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. చాలా మందికి కనీసము పుస్తకం చేతిలో పట్టుకోవడానికి కూడా లేదు, ఇప్పటికీ కూడా స్టిల్ సరైన తిండి తినడానికి కూడా లేదు పాపం. సో అంటే అట్లా అన్ని చెప్తా ఉంటాను. సో మీ మాటల ప్రభావం అంతా మన పేరెంట్స్ అన్ని డిస్కస్ చేయాలండి. చాలా మంది రిచ్ కిడ్స్ ఏం చేస్తున్నారంటే అండి,
నేను చూసాను ఒక అమ్మాయి ఉంది, వి హ్యావ్ లాంగ్ ల్యాంబోర్గిని అండ్ వి ఆర్ ట్రిలియనర్స్ ఇవన్నీ మాట్లాడుతుంది అనమాట. రైట్. And I asked, did you talk to their friends like this? అంటే అప్పుడు ఒకసారి మాట్లాడినండి, ఇప్పుడు మాట్లాడలేదంటే అది మనం చెప్పాలి పిల్లలకి, దట్ ఈస్ నాట్ రైట్ మా, అది 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 ఎట్లా ఉంటుంది చెప్పండి కొంతమంది పిల్లలకి. సో అది పేరెంట్స్ నేర్పించాలండి. వి హావ్ టు టేక్ టైం, అంటే సోబర్ డౌన్ టు ఎర్త్ ఉండడం నేర్పించాలి. రేపు పొద్దున ఏమి లేకపోయినా బ్రతకగలిగే శక్తి ఉండాలి వాళ్ళకి. దే హ్యావ్ టు టేక్ ఎనీ స్ట్రాంగ్, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కదా. రైట్, అంతే కదా. సో దాన్ని ఫేస్ చేసే అంత ధైర్యాన్ని ఇవ్వాలి పిల్లలకి. పేరెంటింగ్ ఇస్, అది భగవంతుడు మనల్ని పేరెంట్ చేశాడంటే అండి మన బాధ్యత బిగింతలు చేశాడన్నమాట. మరి కొంతమంది వాళ్ళు జాబ్స్ చేస్తున్నారని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్తుంటారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉంటాయి. కానీ ఒక పేరెంట్ గా వాళ్ళని అలాగే వదిలేయకుండా, మొబైల్స్ లో ల్యాప్టాప్ లో అలాగే వదిలేయకుండా వాళ్ళు ఎలాగ వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి అంటారు? అంటే ఒక ఆర్ట్ ఫామ్ లో కంపల్సరీ పెట్టాలండి. యాజ్ ఎ మదర్ ఐ సే, ఇప్పుడు నా బిడ్డలు సంగీతం నేర్చుకుంటున్నారు, వాళ్ళిద్దరు కలిసి పాడుతుంటే అండి నాకు కాసేపు నా ఇల్లు టెంపుల్ లా మారిపోతుంది. అంటే నాకు అట్లా అనిపిస్తుంది, అంటే ఐఎమ్ సరౌండెడ్ బై గాడ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఏదో ఒకటి వాళ్ళకి, ఇప్పుడు ప్రాణాయామం చేయాలి, మెడిటేట్ చేయాలి అవి అంటే మ్యూజిక్ ఈస్ ద బెస్ట్ వే టు ఇన్కార్పొరేట్ దిస్ మెడిటేషన్ ఇన్ టు దేర్ లైఫ్. అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను అంటున్నాను ఏదో ఒక ఆర్ట్ వాళ్ళకి ఇష్టమైంది, ఒక స్పోర్ట్స్ లేకపోతే ఒక ఆర్ట్, వాళ్ళకి దే హ్యావ్ టు స్పెండ్ టైం, క్వాలిటీ టైం వాళ్ళు స్పెండ్ చేసేలాగా. మనకి ఈ సీరియల్స్ ఎట్లా పడే అంటే వాటిని చూస్తే అసలు ఎంత కుతంత్రాలు, వాడిని చంపడం శోభనమేలాగా, దాని మొగుడేలాగా, వాడిని ఎక్కడ పక్కన పడవాలి, ఏంటంటే ఇది జరుగుతుంది. వాళ్ళ మన పెద్దోళ్ళందరూ చక్కగా కూర్చొని చూస్తా ఉంటారు, పక్క నుంచి పిల్లలు చూస్తుంటారు. అసలు భయంకరం అసలు సీరియల్స్. బట్ వాట్ టు డూ, అది అవే అడిక్షన్ లాగా నడుస్తున్నాయి. అండ్ అడిక్షన్ కూడా. సో వాటి అన్నిటి నుంచి క్వాలిటీ టైం, పిల్లలకి క్వాలిటీ టైం ఇచ్చి వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించి. అయితే ఈ స్కూల్స్ కూడా చాలా భయంకరమయ్యాయండి. మనకు మన గవర్నమెంట్స్ అంటున్నాయి కానీ ఏది పిల్లల్ని బాగా చదివించాలి అది కానీ ఆ ఫీజులు ఏంటి అసలు, వాళ్ళు చెప్పే చదువు ఏంటి అసలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దానికి ఎంత టైం తీసుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చే హోంవర్క్స్ వీళ్ళకి ఎక్కడ టైం ఉంటుందండి పాపం కదా. హాలిడేస్ ఇస్తారు, మళ్ళీ హోంవర్క్స్ ఏమో గుట్టలు ఇచ్చేస్తారు. కొంచెం మన సిలబస్ లో కూడా కొంచెం చేంజెస్ రావాలంటే చాలా చేంజెస్ రావాలి. ఇంత టఫ్ అయిపోతుందండి పిల్లలకి. ఆ 5th grade సిలబస్ చూస్తే ఇప్పుడు 5th కి వచ్చారండి, 4th నుంచి 5th కి వచ్చారు. ఓ మై గాడ్, నేనైతే ఎప్పుడన్నా ఉంటే నేను పిహెచ్డి చేసాను అనిపిస్తుంది. PTM కి వెళ్ళి బాగా చెప్తారా టీచర్స్ కి? ఒకసారి అయితే ఒక పెద్ద లెటరే రాశాను. ఓకే, అంటే ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్ అండి. మన 5 వేళ్ళు ఒకలా ఉంటాయా? ఉండవు. నా పెద్ద బిడ్డ భూమి ఉంది కదా, షీఈ్ లైక్ వివేకానందుల్లాగా. అంటే బుక్ ఒక్కసారి తీసి చదివిందంటే అది ప్రింట్అవుట్ అయిపోద్దండి, అంత షార్ప్. మేము ఒకసారి యూఎస్కి వెళ్ళాము, 1 month హాలిడే. అంటే నాకు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను పిల్లల్ని తీసుకెళ్తే ఎక్కడ ఒంటరిగా వెళ్ళాం, పిల్లలు మా వారు అందరం కలిసి వెళ్ళాం. సో హాలిడేస్ టైంలో వెళ్ళాము. 1 month తర్వాత వచ్చిన వెంటనే ఒలింపియాడ్ రాసాం. ఓకే, ఫస్ట్ గ్రేడ్లో ఉంది అప్పుడు. ఫస్ట్ గ్రేడ్ ఒలింపియాడ్ రాస్తే దెన్ ఇండియా లెవెల్లో తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి బిర్లా ఓపెన్. ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్, అది ఒలింపియాడ్ చాలా టఫెస్ట్. అండ్ దీంట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో 2nd ర్యాంక్ అనమాట. అంటే అంత స్మార్ట్ కిడ్. మొన్న మ్యాథ్స్ కి భయపడుతుంది, సిలబస్ ఎక్కువ అంటే టీచర్ చెప్పేస్తుందంట. అంటే అది మీరు చెప్తే కదా, అంటే మీరు చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు, వీఆర్ స్కేర్డ్ టు ఆస్క్. అంటే టీచర్ల దగ్గర ధైర్యంగా మనం అంత ప్రైవేట్ ఫీజులు అంత డబ్బులు పెడుతున్నాం కానీ అడగడానికి పిల్లలకి ఒక ధైర్యం ఉండట్లేదు. సో ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్. నా పెద్ద పాప అలా కదా, చిన్న పాపకి షీ టేక్స్ టైం, చాలా తెలివైంది. కానీ ఎంతసేపు ఎక్కడ ఆడదాము, ఎక్కడ పోదాము, ఎక్కడ ఏం స్నాక్ తిందాము, ఇట్లా ఉంటది అనమాట. ఏం గేమ్లు ఆడదాము, ఏ చెట్టు ఎక్కుదాము, ఎక్కడి నుంచి దూకుదాము, ఏం స్కేటింగ్ చేద్దాము, ఇట్లా గుర్రం ఎక్కుదాము, ఇవి ఉంటాయి. టూ మచ్ స్పోర్టివ్ అనమాట. కానీ కూర్చోబెట్టి నేర్పించారు. ఈ అమ్మాయికి ఒకసారి చెప్తారు, బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇద్దరు ఒకే స్కూల్లో ఉన్నారు. సో ఇద్దరికి చెప్పే మెథడ్ వేరేగా ఉండాలి కదా, అలా లేదు. ఏ స్కూల్ అనే తీసుకోండి,
నో మ్యాటర్ హౌ బిగ్ ఇట్ ఈస్. సో 1 year కి ఇంకొక ఇయర్ కి డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది వాళ్ళు, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా పెరుగుతుందో లేదో కానీ బుక్స్ లో అయితే సిలబస్ పెరిగిపోతుంది అంట. సిలబస్ అని కదా, నాట్ టాకింగ్ అబౌట్ సిలబస్, టాకింగ్ అబౌట్ ద వే యూ టీచ్ దెమ్. ఓకే, వాళ్ళు కాంప్రహెండ్ అయ్యేలాగా అందరికీ ఒకేలాగా నేర్పించుకుంటూ పోతే పిల్లలకి అర్థం కాదు కదా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం తీసుకుని అట్లా చెప్పగలిగేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే మార్పు రావాలి. ఎగ్జాక్ట్లీ, అవునవును. ప్లీజ్ టెస్ట్ చేయండి మీరు. వాట్ ఈస్ దిస్ అండి? ये क्या है भैया? हाँ, बिस्तराकू चिकन. ये बिस्तराकू है. बिस्तर मतलब ये है, बिस्तर बोलना बोला. बिहार से है. बिस्तर. बिहार లో వానే మరి గమ్మత్తుగా చెప్పాడండి, బిస్తరాకు అన్నాడు. బిస్తర్ కాదు, బిస్తర్. కొంచెం అంటే వాళ్ళు పెద్దగా అయ్యాక మా మమ్మీ అంటే మీ కెరీర్ ని అంతా వాళ్ళు చూస్తుంటారు కదా, సో ఎలా ఫీల్ అవ్వాలంటారు, వాళ్ళు ఎలా తీసుకోవాలి? వాళ్ళకి నేనేంటి అది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కాదు కదండి, వాళ్ళకి ప్రపంచంలో మాకంటూ ఒక ధైర్యం ఉంది అంటే దట్స్ మై మదర్. మై సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ మై మదర్ అండ్ మై ఫాదర్. సో నేను నాకు ధైర్యం వాళ్ళు అన్నది ఐ మేక్ షూర్ దట్ దే బిలీవ్ దట్. అలా నిలబడాలి. యూనో కొన్ని సార్లు అందరికీ ఆపర్చునిటీ రాదండి. రైట్, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా చెప్పాలన్నా పేరెంట్సే భయపడుతుంటారు, భయపెట్టిస్తుంటారు. బట్ ఏది జరిగినా తప్పు జరిగినా పర్వాలేదు, యూ జస్ట్ లెట్ మీ నో. ఓకేనా? ఏది జరిగింది మాట్లాడతానండి, నేను చక్కగా మాట్లాడతాను. చిన్న పడుకునేటప్పుడు కథలు చెప్పుకుంటాము. అండ్ నా పిల్లలకి నేను చెప్పే మంచి స్టోరీ చెప్తున్నా. స్టోరీ ఇది నిజం యాక్చువల్లీ, మళ్ళీ స్టోరీ అనుకుంటారు నా పిల్లలు పొరపాటున ఇంటర్వ్యూ చూసారంటే. యూనో గాడ్ చూసెస్ అ మదర్ అండి జనరల్ గా. సో నాకు మంచి కలబడింది. ఏంటంటే ఆ గళ్ళలో నాకు చెప్పాడు అనమాట భగవంతుడు, నా బిడ్డలు వింటున్నారు ఇది, సో చెప్తున్నా. నాకు భగవంతుడు ఏం చెప్పాడంటే, నేను వాక్ చేస్తున్నానండి, దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట, అక్కడ లక్షల మంది చిన్న బిడ్డలు ఉన్నారనమాట. అంటే నీకు కావాల్సిన బిడ్డలు నువ్వు తీసుకో అని చెప్పారు. అట్లా మదర్ని పంపిస్తాడు, ఆ మదర్ చూస్ చేసుకుంటున్నాను. సో నేను నడుస్తుంటే అందరి బిడ్డలు అందంగా ఉన్నారు, ఎవరిని చూస్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు. బట్ నేను వాక్ చేస్తుంటే నా దగ్గరికి 2 బిడ్డలు ఇలా అబ్బాడుతుంటే వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాను. దెన్ గాడ్ సెడ్, నీకు వాళ్ళని ఇస్తున్నాను, బట్ నాకు నువ్వు ప్రామిస్ చేస్తే ఇస్తాను. ఏం ప్రామిస్ అంటే, ఒకటి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించాలి, అందరినీ ప్రేమించే గుణం ఇవ్వాలి, 2 వాళ్ళకి మంచి ఆర్ట్ ఫామ్ నేర్పించాలి. అట్లా ఒక 3 రూల్స్ చెప్పారనమాట భగవంతుడు. సో ఐ టెల్ ది స్టోరీ టు మై బేబీస్ అనమాట. విన్నాక వాళ్ళు ఏమంటారు? అండ్ దే లైక్, ఇప్పుడు సంగీతం ఫస్ట్ కొన్ని రోజులు నేర్చుకోవంటే నువ్వు ఫస్ట్ నేర్చుకోవాలి. భగవంతుడు నేను ఇచ్చిన మాట కదా మరి, ఏంటంటే ఇప్పుడు చక్కగా శ్రద్ధగా బుద్ధిగా కూర్చొని ఇంత మంచి మాటలు మాట్లాడితే ఏ బిడ్డైనా వినేస్తారండి. అండి మనం ది బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలండి, మనం కాకపోతే ఇంకెవరు అవుతారో కదా. పిల్లలకి చదువుకోకపోతే కొట్టడము, తిట్టడము, భయపెట్టడము అస్సలు వద్దండి. అసలు చదివే ప్రపంచం కాదు, చదివించాలి కానీ అదే ప్రపంచం కాదు. మార్కులు తక్కువ వస్తే ఏమవుతుందండి? ఏమీ అవ్వదు. యూనో ఇది ఒక అన్హెల్దీ కాంపిటీషన్ తయారు చేసి పిల్లలకు విపరీతమైన స్ట్రెస్ ఇచ్చి, యూనో ఒకటి చెప్పాలి మీకు, మా బిల్డింగ్ ఒకటి మేము కాలేజ్కి రెంట్ ఇచ్చామండి. ఒక కాలేజ్కి రెంట్ ఇచ్చాము. ఒక 10 years తర్వాత వాళ్ళు వెకేట్ చేశారు. వెకేట్ చేసిన తర్వాత నేను వెళ్ళి చూసాను బిల్డింగ్ని. అంటే అది ఇంటర్ కాలేజ్. మన యంగ్స్టర్స్ మైండ్ ఇలా ఉందా, అన్ని మీకు అనిపించేంత భయంకరంగా ఉందా, ఇంత రూత్లెస్గా ఉందా. గోడల మీద చూస్తే, గోడలు పగలగొట్టిన పద్ధతి, రాసిన పద్ధతి చూస్తే ఐ వాస్ స్కేర్డ్ టు డెత్. అంటే ఇంత భయంకరం అయిపోయారు పిల్లలు. టేబుల్ల మీద రాసింది ఏంటి, గోడల మీద రాసింది ఏంటి, వాళ్ళ పేరెంట్స్ కు కూడా తెలియకపోవచ్చు. ఎట్లా తెలుస్తుందండి? అంటే స్కూల్లోకి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా తెలుస్తుందండి? వీ హ్యావ్ టు మానిటర్ ఎవ్రీథింగ్. ఎంత అందమైన ప్రపంచం అండి పిల్లలది, ఇన్నోసెంట్ వరల్డ్ వాళ్ళది కదా. అది అంత కల్మషం అవుతుంటే మనం జస్ట్ చూస్తూ ఊరుకుంటున్నా, ఏం చేయలేకపోతున్నాం. బట్ దాన్ని సరిగ్గా మానిటర్ చేస్తే మన దేశం ఎంత బ్యూటిఫుల్ గా మారుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంత మనం 90% మన పేరెంట్స్ గా మన బాధ్యత అండి, మన చేతుల్లో ఉంది, అది మనం చెయ్యాలి. సో పేరెంట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారాలి, ఫ్రెండ్స్ అవ్వాలండి, ది బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి. శత్రువులు అవ్వకూడదు అసలు.
మనకి ఇంకా వేరే ఏముంది. ఒకవేళ ఎడ్యుకేషన్ లో వెనకబడిపోతే నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు అదేంటి ఐన్స్టీన్ అయితే స్కూల్లోనే తీసి పడేశారంట. ఆయన చేసినంత ఎవరైనా చేశారండి? ఎవరు చేయలేదు. మిగతా సబ్జెక్ట్స్ లో కొందరికి సున్నా ఉంటది, బట్ కొందరు కొన్ని ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. వి షుడ్ ఐడెంటిఫై దాట్. తీసుకోండి. అయితే ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అంతవరకు మీరు కొంచెం బిర్యానీ తినండి. తింటూనే ఉన్నాను అప్పటి నుంచి. చెప్పండి మేడం. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాంకరింగ్ ఆర్ మదర్హుడ్, ఏది? 100% మదర్హుడ్ అండి. 100%. ఎప్పుడు నో వే. అంత అమ్మ పిల్లలంతా మదర్హుడ్ తో పోలిక. అదే కదా. సో దాంట్లో నో కాంప్రమైజ్ పెట్టాలి. నమస్కారం అటు వెళ్తా అటు బాంబో. ఓకే, ద మూమెంట్ నేను మదర్ అయిన వెంటనే ఫస్ట్ చెప్పింది నూనె కదండి. అంతే కదా. నాట్ ఇంటూ ఇట్. అయితే మీ ఇద్దరు పిల్లలు అల్లరి ఎక్కువ చేసేది ఎవరు? యువిగాడు చిన్నోడు. భక్తి ఎక్కువ ఉంటుంది ఎవరికి? ఇద్దరికి అండి. ఇద్దరికి భక్తి ఎక్కువ. ఓకే ఓకే. ఒక రోజు పూర్తిగా మీకు మంచి ఫ్రీ టైం దొరికితే మీరు ఏం చేస్తారు? మా ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఫుల్ బిందాస్ ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఏదైనా ఒక రోజు అంటే సాడ్ గా ఫీల్ అయిన రోజు, అంటే షూటింగ్స్ వల్ల పిల్లలకి టైం ఇవ్వలేదు అనే ఫీల్ అయిన రోజు ఉందా? అట్లా ఉండిదంటే నేను నీతోనే డాన్స్ చేస్తాను. ఓకే, అంటే అప్పుడు జస్ట్ 1 year 2 months అనుకుంటా పిల్లలకి. ఆ టైంలో అంటే ఐ వాజ్ స్టిల్ యాక్టివ్. 2 సంవత్సరాల పిల్లలకి నేను మదర్ మిల్క్ ఇచ్చాను. ఎందుకంటే అంత పోషకాలు ఇంకెక్కడ దొరకవు. ఒకప్పుడైతే 3-4 ఏళ్ళు కూడా ఇచ్చేవాళ్ళట. ఓకే. సో వైల్ వర్కింగ్ అక్కడ డ్రెస్ వేసుకొని అంతసేపు నిలబడి మాట్లాడేటప్పుడు, ఫైనల్స్ చేస్తున్నప్పుడు అయితే నాకు కనీసం బాత్రూమ్కి వెళ్ళే టైం కూడా ఇవ్వలేదు. సో దట్ టైమ్ ఐ ఫెల్ట్ దట్ అసలు ఎందుకు నేను ఇది ఒప్పుకున్నాను రా బాబు అని బాధేసింది. బికాజ్ అక్కడ పోనీ నాకు చేయడానికి కూడా ఏం లేదు, అంతా స్క్రిప్టెడ్. అక్కడ ఇంకొకరిని పెట్టారు, మొత్తం ఆయనకి రాసేవాళ్ళంతా. సో ఐ వాజ్ జస్ట్ లైక్ ఎ డాల్. అక్కడ నిల్చున్నామా ఉన్నామా లేదా అన్నట్టు. సో మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇట్లా నా బిడ్డలకు ఫీడ్ చేసి వచ్చాను. ఈలోపు వాళ్ళు చేయాల్సిందో చేసేస్తున్నారు ఇంకొకరితో. అంటే కనీసం ఆ కర్టసీ కూడా లేదు. వెయిట్ చేద్దాము. సో ఈ సిచ్యువేషన్ లో కూడా తను వచ్చిందే అన్న కర్టసీ లేదు అసలు. అవన్నీ మా ఇండస్ట్రీలో చాలా అరుదండి. మా ప్రేమల మాటలు బొంగారాలు వస్తాయి కానీ చాలా అరుదండి. సో ఐ ఫెల్ట్ దట్ టైం. అప్పుడు డెఫినెట్ గా అనిపించింది ఎందుకు నేను ఇంత తాపత్రయపడి దీనికోసం ఇంత పోరాడుతాను, ఇక్కడ ఏం చేయడానికి నేను లేకపోయినా నడుస్తుంది. ఐఎమ్ డన్ అనుకున్న ఏదైనా అంటే అనిపించింది ఎప్పుడైనా, ఇంకా చాలు ఇక ఇది అనిపించింది ఎప్పుడైనా? చాలా సార్లు అనిపించింది. కొన్ని 100 సార్లు అనిపించింది. చాలా బాబు చాలా. ఓకే ఓకే. మీ పిల్లలు మీలో ఎక్కువ ఇష్టపడే క్వాలిటీ? నేను చాలా ప్రేమగా ఉన్నప్పుడు చాలా ఇష్టం అండి వాళ్ళకి. వాళ్ళ నాన్న ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు కదా, ఏమండు చాక్లెట్ తినద్దరు అది ఇది అంటాడు. అంటే అక్కడి నుంచి నా దగ్గరికి వస్తారు అనమాట. నేను కొంచెం ప్యాంపర్ చేస్తాను కదా, అండ్ దే జస్ట్ లవ్ ఇట్. అండ్ వాళ్ళ నాన్న అంటే ఇక చెప్పలేమనండి. అంటే ఈజ్ లైక్ బెస్ట్ బడ్డీ అనమాట. అసలు మీదకి దూకేసేసి వాళ్ళ అల్లరి వేరే ఉంటుంది అసలు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మంచి ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మీరు ఇలాగే జీవితాంతం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. టచ్వుడ్ మీ అందరి బ్లెస్సింగ్స్ తో నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. అండ్ నా ఇద్దరు బ్లెస్సింగ్స్, నా పంచ ప్రాణాలు, వాళ్ళని అపురూపంగా పెంచుకుంటున్నాను. అండ్ మీ అందరి ఆశీర్వాదాలు నా బిడ్డలకు కూడా ఉండాలండి. మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ప్రోగ్రామ్ అనమాట. మీ ఆన్సర్స్ కానీ, అంటే మీరు మాతో షేర్ చేసుకున్న అది ఆ మదర్హుడ్ అండ్ మీ పిల్లల గురించి కానీ, అండ్ ఈ సమాజంలో పిల్లలకి పేరెంటింగ్ ఎలా అవసరము అనేది విషయాలు చాలా బాగా చెప్పారు. అండ్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంకా జీవితాంతం మీరు మీ పిల్లలతో ఇలాగే హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ. మీ మూవీస్ కూడా ఇంకా ఫ్యూచర్లో రావాలి. ఇంకా మీరు చాలా చాలా బ్యూటిఫుల్ గా సర్ప్రైజ్ చేస్తాను. అండ్ వచ్చినాయి కదా అని సక్సెస్ వచ్చింది కదా అని వచ్చిన ఒప్పుకోవట్లేదు. చాలా సెలెక్టివ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అనమాట. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.